హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి దోశలు స్మూత్గా రావడానికి చిట్కా చెప్తానండి. చూడండి, మినపప్పును బియ్యం నానబెట్టుకుంటాం కదా, అది రుబ్బేటప్పుడు కొంచెం అన్నం వేసి రుబ్బుకోండి. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోండి. వీడియోలో చూపించినట్టుగా చేయండి, చాలా స్మూత్గా వస్తాయి. తెల్లవారు దోశ ఎలా వచ్చేదనేది కూడా వీడియో చేశాను. చూడండి, పెనానికి అంటుకోకుండా ఉల్లిగడ్డ సాంగ్ పోసి నూనె పెట్టి రాసుకోండి. దోశ అనేది పెనానికి అంటిపోకుండా స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా అన్నం కలిపిన పిండితో చేస్తే దోశ అనేది స్మూత్గా వచ్చేస్తుంది. చూడండి, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఎంత మెత్తగా ఉంటుందంటే స్పాంజ్ లాగా ఉంటుంది. తినడానికి చాలా ఇష్టపడతారు పెద్దవాళ్ళైనా పిల్లలైనా. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో, చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.